ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు డైలీ పచ్చి కొబ్బరి తింటున్నారా? పచ్చి కొబ్బరి తినడం వల్ల జరిగే 5 మార్పులు తెలుసుకోండి. హెల్తీయా లేదంటే డేంజరసా అని కూడా వీడియోలో క్లియర్గా చూడండి. ఏంటంటే పచ్చి కొబ్బరి బెల్లంతో ఒక మంచి స్వీట్ రెసిపీ, హెల్తీగా టేస్టీగా ఉంటుంది. పచ్చి కొబ్బరి వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కదా. ఈ వీడియోలో పచ్చి కొబ్బరి వల్ల బెనిఫిట్స్ ఏంటి, అలాగే రెసిపీ అనేది ఎలా తయారు చేస్తారో అనేది చూడండి. చేసుకోవడం కూడా చాలా సింపుల్. ఇక్కడ నేను 2 కొబ్బరి చిప్పలు తీసుకుంటున్నాను. కొబ్బరి చిప్పల గుడికని తురిమేసుకోవాలి. కొబ్బరి ముక్కలను కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు తురుముకోవాలి. పచ్చి కొబ్బరితో కొందరికి మామూలుగా తినడం నచ్చదు కదా, స్వీట్ రూపంలో కూడా తీసుకోవచ్చు. బెల్లంతో తీసుకుంటే హెల్త్కి కూడా మంచిది, చాలా మంచిది. పచ్చి కొబ్బరి వల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. పచ్చి కొబ్బరి డైలీ కొంచెం తింటే ఏం జరుగుతుందో తెలుసా? బాడీకి క్విక్ ఎనర్జీ ఇస్తుంది. వీక్నెస్ ఉన్న వాళ్ళకు మంచిది. కోకోనట్ ఫ్యాట్స్ బ్రెయిన్ ఫంక్షన్ ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. మెమరీ అండ్ ఫోకస్కి సపోర్ట్ చేస్తుంది. ఇందులో ఫైబర్ ఉంటుంది. స్టమక్ కూడా లైట్గా ఉంటుంది. బాడీ ఇన్ఫెక్షన్ని ఫైట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఇంకా అలాగే కాకుండా స్కిన్ అండ్ హెయిర్ కూడా గ్లో చేస్తుంది. ఇది తినడం వల్ల స్కిన్ డ్రైనెస్ అనేది తగ్గిపోతుంది. హెయిర్ స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ అవుతుంది. పచ్చి కొబ్బరిని ఒక కప్తో కొలుచుకోవాలి. ఇలా కొలుచుకోవడం వల్ల బెల్లం కూడా ఎంత తీసుకోవాలనేది కరెక్ట్గా తెలుస్తుంది. లేదంటే కొంచెం ఎక్కువ తక్కువ అయితే స్వీట్ అంతగా బాగోదు కదా. అందుకే ఈ విధంగా ఒక బౌల్ తీసుకొని కొలుచుకుంటే సరిపోతుంది. నాకు ఇక్కడ ఒక కప్ వచ్చింది, ఒక ఫుల్ కప్ వచ్చింది. తర్వాత ఒక ప్యాన్ తీసుకోవాలి. ఆ ప్యాన్లోకి 2 స్పూన్ల గీ తీసేసుకోవాలి. గీ అనేది కరిగాక ఇందులోకి పచ్చి కొబ్బరి తురుము యాడ్ చేసేసుకోవాలి. కొబ్బరిని నేతిలో వేసేసాక లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలిపేసుకుంటూ ఉండాలి. ఒక 4-5 నిమిషాలు నేతిలో వేయించుకోవాలి. ఇలా అయితే బాగా వేగిపోతుంది, ప్లస్ టేస్ట్ బాగుంటుంది. లో ఫ్లేమ్లోనే నిదానంగా వేయించేసుకోవాలి. వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక 1/4 కప్పు బెల్లం తీసుకోవాలి. ఇలా తురిమి తీసేసుకోవాలి. గడ్డలు ఉంటే అరగడానికి టైం తీసుకుంది కాబట్టి ఇలా తురిమి తీసుకుంటే టేస్ట్ అనేది తొందరగా అయిపోతుంది. ఇందులోకి ఒక 1 to 2 టేబుల్ స్పూన్స్ వాటర్ తీసేసుకోవచ్చు కరిగించుకోవడానికి. ఈ బెల్లాన్ని కూడా నిదానంగా ఈ విధంగా కలుపుతూ ఉండాలి. లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. హై ఫ్లేమ్ ఆర్ మీడియం ఫ్లేమ్లో పెట్టద్దు, మొత్తం మత్తుకుపోతుంది ప్యాన్కి. కాబట్టి నిదానంగా ఇలా కలుపుతూ కరిగించుకోవాలి. బెల్లం వల్ల కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి కదా. ఈ బెల్లం అంతా కరిగిపోయింది కదా. బెల్లం కరిగాక వేయించి పెట్టుకున్న ఇప్పుడు పచ్చి కొబ్బరిని ఇందులో వేసేసుకోవాలి. బెల్లంలో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. బాగా కొంచెం కుక్ చేసేసుకోవాలి. కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. ఫ్లేమ్లో పెట్టుకొని కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. ఈ టైంలో మీకు కొంచెం నెయ్యి కావాలి అంటే నెయ్యి కూడా ఒక 1 టేబుల్ స్పూన్ అలా యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ అనేది కూడా బాగుంటుంది. ఒకవేళ మీకు ఇష్టం లేదనుకోండి స్కిప్ చేసేసుకోవచ్చు. లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. ఉండగా ఒక 6-7 నిమిషాల వరకు కొంచెం దగ్గర పడుతుంది. కొంచెం దగ్గర పడ్డాక ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇలాచీ పౌడర్ అనేది స్వీట్స్లో చాలా బాగుంటుంది కదా. ఇందులో ఇంకా బాగుంటుంది కాబట్టి అసలు స్కిప్ చేయకుండా వేసేసుకోవాలి. ఇలాచీ పౌడర్ వేసేసుకొని ఒక 2-3 నిమిషాలు కుక్ చేసుకున్న వరకు ప్యాన్ నుండి సపరేట్ అవుతూ వస్తుంది. ఈ విధంగా కలుపుతూ ఉండగా ప్యాన్ నుండి కొంచెం సపరేట్ అవ్వడానికి వస్తుంది కదా. ఇంకా కొంచెం దగ్గర పడాలి. ప్యాన్ నుండి సపరేట్ అవుతుంది టైంలో స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక
ఒక ప్లేట్కి అప్లై చేసేసుకున్న ప్లేట్లో దీనిని వేసేసుకుంటే పెట్టేసుకుంటే సరిపోతుంది. ప్లేట్లో పెట్టేసుకొని స్పూన్తో స్ప్రెడ్ చేసేసుకోవాలి. చల్లారిపోయాక ఈ విధంగా తీసుకుంటే ఈజీగా వస్తుంది. సేమ్ పల్లిపట్టి టేస్ట్ వస్తుంది. చాలా అంటే చాలా చాలా బాగుంది ఈ స్వీట్. అంతే అండి, చాలా సింపుల్గా ఈ స్వీట్ అనేది చల్లారిపోయాక ఈ విధంగా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సేమ్ పల్లిపట్టి టేస్ట్ వస్తుంది. చాలా అంటే చాలా చాలా బాగుంది ఈ స్వీట్. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.